ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వాహనాలు ఉన్న వారందరికీ కూడా మరో భారీ షాక్ అయితే తగలబోతోంది. టూ వీలర్ అని కాదు, ఫోర్ వీలర్ అని కాదు, అందరికీ కూడా ఇప్పుడు భారీ షాక్ అయితే తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా పెంచేయబోతున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ప్రతి వాహనానికి కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే భారీగా జరిమానా కట్టాల్సి వస్తుంది. ప్రతి ఏడాది కూడా బీమా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇకపై వాహనదారుల జేబులకు చిల్లు పడనుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచేందుకు కంపెనీలన్నీ సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మోటార్ థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలు సగటున 18% చొప్పున పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంటే కొన్ని వాహనాలకి ఇది 20% నుంచి 25% వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీమా కంపెనీల నష్టాలు ఎక్కువగా ఉండడం, పరిశ్రమలో ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ప్రీమియం పెంపుదల ప్రతిపాదనను తీసుకొచ్చాయి. బీమా ప్రీమియం పెంపుపై తుది నిర్ణయం రానున్న 2-3 వారాల్లో వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మోటార్ వాహనాల థర్డ్ పార్టీ టీపీ బీమా ప్రీమియంలు పెంచే ప్రతిపాదన కేంద్ర రోడ్డు రవాణా వాహనదారుల మంత్రిత్వ శాఖ అయితే సమీక్షిస్తోంది. రహదారుల మంత్రిత్వ శాఖ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సులు చేసింది. గత 4 సంవత్సరాలుగా ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రతిపాదిత సగటు పెంపు 18% ఉండగా కొన్ని వాహనాల విభాగాలకు 20 నుంచి 25% వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం థర్డ్ పార్టీ బీమా ఇన్సూరెన్స్ అయితే అంటే ఏదో ఒక ఫుల్ ఇన్సూరెన్స్ కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ కంపల్సరీ చేయించుకోవాలి. మినిమం థర్డ్ పార్టీ అయినా చేయించాలి. ఇది బీమా చేసిన వాహనాల వల్ల జరిగే ప్రమాదాల కారణంగా థర్డ్ పార్టీ బాధ్యతలను తీసుకుని కవర్ చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మొత్తం మీద చూసినట్టయితే కనుక గత 4 ఏళ్లుగా పెంచలేదు. కొన్ని ఇబ్బందుల కారణంగా అయితే కనుక ఇప్పుడు బీమా రేట్లు అయితే పెంచబోతున్నారు. థర్డ్ పార్టీ బీమా కూడా 18% పెరగబోతోంది.